ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. అదే ధోరణి కొనసాగితే 2028 నాటికి భారత్ ప్రపంచపు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అలాగే 2030 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశ ఆదాయ నిర్మాణం ఒక పెద్ద పరివర్తనకు గురైంది. భారతదేశం 2007లో తక్కువ ఆదాయం ఉన్న దేశం నుంచి తక్కువ మధ్య ఆదాయ దేశంగా మారింది. 2009లో తలసరి ఆదాయం సుమారు $1000లకు చేరుకుంది. 2019లో $2000 చుట్టూ ఉంది. 2026 నాటికి తలసరి ఆదాయం $3000లకు చేరుకుంటుందని, 2030 నాటికి దాదాపు $4000లకు చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత వర్గీకరణ వ్యవస్థ ప్రకారం ఈ స్థాయి భారతదేశాన్ని ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి మారుస్తుంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ బ్యాంకు దేశాలను వాటి తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తుంది. 2026 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు లక్ష్యం ప్రకారం దిగువ మధ్యతరగతి ఆదాయం $1136 నుంచి $4495, ఉన్నత మధ్యతరగతి ఆదాయం $4496 నుంచి $13,935, అధిక ఆదాయం $13,936 కంటే ఎక్కువ. ఎస్బీఐ ప్రకారం 2030 నాటికి భారతదేశం తలసరి జీఎన్ఐ $4000 నుంచి $4500లకు చేరుకుంటుంది. ఈ స్థాయి భారతదేశాన్ని ఎగువ మధ్య తరగతి ఆదాయ విభాగంలోకి తీసుకువెళ్తుంది. 1962లో భారతదేశ తలసరి ఆదాయం దాదాపు $90. 2007లో 910 తలసరి ఆదాయంలో భారత్ తక్కువ మధ్య తరగతి ఆదాయ దేశంగా మారింది. 2019 తలసరి ఆదాయం $2000, 2026 అంచనా ప్రకారం $3000, అలాగే 2030 అంచనా ప్రకారం $4000తో ఎగువ మధ్య తరగతి ఆదాయం. ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం గత దశాబ్దంలో భారతదేశం సగటు ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ వృద్ధి పంపిణీలో అగ్రదేశాలలో ఒకటిగా నిలిచింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. గత 10 సంవత్సరాల్లో భారతదేశం కంటే చాలా తక్కువ దేశాలు వేగంగా వృద్ధి చెందాయి.